ఈ విశ్వంలో జరిగే అద్భుత ఖగోళ సంఘటనల్లో ఒకటి చంద్రగ్రహణం. భూమి నీడలోకి చంద్రుడు ప్రవేశించినప్పుడు కనిపించే ఈ అరుదైన దృశ్యం శాస్త్రీయంగా అద్భుతం, ఆధ్యాత్మికంగా పవిత్రం. ఈ వీడియోలో చంద్రగ్రహణం ఎందుకు వస్తుంది, దాని ప్రాముఖ్యత ఏమిటి, మన తెలుగు సంప్రదాయంలో ఎందుకు ప్రత్యేకంగా భావిస్తారు, మార్చే నెలలో వచ్చే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా, కనిపిస్తే సమయం ఎప్పుడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకోవడానికి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వాస్తవానికి చంద్రుడు స్వయంగా ప్రకాశించడు. సూర్యకిరణాలు చంద్రుడిని చేరినప్పుడు అవి ప్రతిబింబిస్తాయి. అప్పుడు చంద్రుడు ప్రకాశిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే సూర్యుడి చుట్టూ భూమి కక్షలో ఉన్నప్పుడు సూర్యుడికి చంద్రునికి మధ్యలో భూమి వస్తుంటుంది. ఆ సమయములో సూర్యుడి కాంతి చంద్రుడిని చేరుకోలేదు. సూర్యుడు, చంద్రుడు, భూమి వాటి కక్షలో ఒకే వరుసలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సంభవిస్తుంది. అప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. దీంతో చంద్రుడిపై నీడ పడిన భాగం చీకటిగా మారుతుంది. ఆ సమయములో మనం భూమిపై నుంచి చంద్రుడిని చూసినప్పుడు కొంత నల్లగా కనబడుతుంది. దీనిని చంద్రగ్రహణం అంటారు. ఇక చంద్రగ్రహణం ఎప్పుడు అంటే మార్చి 3వ తేదీ మంగళవారం రోజున గ్రస్తోదయ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ భారతదేశంలో మాత్రం పాక్షికంగా కనబడుతుంది. మార్చి 3వ తేదీ ఫాల్గుణ పౌర్ణమి రోజున ఈ చంద్రగ్రహణం సంభవిస్తుంది. దృక్ సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రగ్రహణం 2026 మంగళవారం రోజు పుబ్బ నక్షత్రమునందు సింహరాశిలో సంభవించనుంది. తెలుగు సంవత్సరమైన శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సంభవించే చివరి చంద్రగ్రహణం ఇదే. ఇది పాక్షిక చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా సూతక కాలం, ఆలయాల మూసివేత, పవిత్ర స్నానాలు, గ్రహణ శాంతులు వంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ భారతదేశంలో చంద్రోదయం సమయములో ఈ గ్రహణం విడుపు మాత్రమే కనబడుతుంది. కాబట్టి దీనిని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని అంటారు. ఇది మన దేశంలో సాయంత్రం 6:20 చంద్రోదయం అయిన తర్వాత కేవలం 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. అయినప్పటికీ గ్రహణ నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈ చంద్రగ్రహణం మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3:21 ప్రారంభమవుతుంది. ఇది సింగపూర్, చైనా వంటి దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మన భారతదేశంలో మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది. మొత్తంగా ఈ చంద్రగ్రహణం ఏర్పడే పూర్తి సమయం 3:27. ఈ గ్రహణ మోక్షకాలం సాయంత్రం 6:48 ఉంటుంది. ఈ చంద్రగ్రహణ సమయములో గ్రహణ నియమాలు, శాంతులు, ఆలయాల మూసివేత వంటివి ఆచరించాలి. ఇక సనాతన ధర్మం ఆచరించేవారు, గృహస్థాశ్రమ నియమాలు పాటించేవాళ్ళు మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనం వంటి కార్యక్రమాలు ముగించి వేసి గ్రహణం ముగిసే వరకు ఎలాంటి ఆహారం స్వీకరించకుండా ఉండటం ఉత్తమం. అలాగే ఈ చంద్రగ్రహణం సింహరాశిలో సంభవించడం వల్ల సదరు సింహరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకపోవడం శుభప్రదం. సింహరాశితో పాటు కుంభ, కర్కాటక, మకర రాశుల వారిపై కూడా కొంత చెడు ఫలితాలు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ చెడు ఫలితాలున్న రాశుల వాళ్ళు మరుసటి రోజు గ్రహశాంతి జపాలు, పూజలు ఆచరించడం వల్ల గ్రహణ దోషాల నుంచి బయటపడొచ్చు. ఇక గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా? గర్భం దాల్చడం అనేది మహిళ జీవితంలో మరిచిపోలేని దశ. ఒక రకంగా చెప్పాలి అంటే స్త్రీకి పునర్జన్మ లాంటిది. అంటే బిడ్డకు జన్మనిస్తూ మరోసారి పుడుతుంది మహిళ. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని స్త్రీకి మాత్రమే ఇచ్చాడు ఆ భగవంతుడు. ఈ దశలో 9 నెలల పాటు శిశువును కడుపులో కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తల్లి. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఈ 9 నెలలు తనతో పాటు శిశువు ఆరోగ్యాన్ని కూడా ఎంతో కఠినంతరంగా ఉంటాయి. జ్యోతిష్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా గ్రహణ సమయంలో గర్భిణీలు పూర్తిగా ఇంట్లోనే ఉండాలి. వారు ఉండే గది తలుపులు, కిటికీలు మూసివేయాలి. గ్రహణం తర్వాత గర్భిణీలు తప్పకుండా స్నానం చేయాలి. పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. ఆ సమయంలో తినడం, తాగటం వంటివి ఏమీ చేయకూడదు. అంతేకాదు నిద్రపోవద్దు కూడా. అయితే ఇవన్నీ మూఢనమ్మకాలని వైజ్ఞానికవేత్తలు కొట్టిపారేస్తారు. ఇందులో ఎవరి వాదన సరైంది, తప్ప, ఒప్ప అనేది పక్కన పెడితే భూమిపై సూర్యచంద్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని సైన్స్ స్పష్టం చేస్తుంది. చంద్రుడి చక్రం 28 రోజులు. స్త్రీ సగటు ఋతుచక్రం ప్రతి 28 రోజులకి వస్తుంది. అటు పౌర్ణమి రోజున సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయి. అలాగే మన శరీరం దాదాపు 70% నీటితోనే ఉంటుంది. కాబట్టి మానవ శరీరంలో నీరు కూడా చంద్రుడి ప్రభావానికి గురవుతుంది. చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మన ప్రవర్తనతో పాటు రక్త ప్రసరణలోనూ మార్పులు వస్తాయి. గర్భవతిగా ఉన్న మహిళపై గ్రహణం తర్వాత వచ్చే కిరణాలు పడితే ఆమె బిడ్డకు హాని కలుగుతుంది. గ్రహణం సమయంలో గర్భిణీలు పనిచేస్తే వైకల్యంతో బిడ్డలు పుడతారు. అతి నీల లోహిత కిరణాలకు గురైతే చనిపోయే అవకాశం ఉంది. అయితే గతంలో వైకల్యాలను ముందే గ్రహించడానికి అల్ట్రాసౌండ్ లేదా స్కానింగ్ వంటి పరీక్షలు అందుబాటులో లేవు. కాబట్టి గ్రహణం వల్లే ఇలా జరిగిందని అనుకునేవారు. ప్రస్తుతం అధునాతన అల్ట్రాసౌండ్, జన్యుశాస్త్రం అభివృద్ధితో ఇవన్నీ తప్పని నిరూపించబడ్డాయి. ఇప్పటికీ కొంతమంది వీటిని బలంగా నమ్ముతున్నారు. గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో స్నానం చేయడం, నిద్రించడం, తినడం, తాగడం లేదా పదునైన వస్తువులను ఉపయోగించడం వంటివి చేయకూడదు. చాలామంది సలహా ఇస్తారు. ఈ నమ్మకానికి శాస్త్రీయంగా ఎటువంటి ఆధారం లేదు. గర్భిణీ స్త్రీలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వాతావరణంలో ఎంతో ప్రతికూల శక్తి ఉంటుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే సూర్యుడి నుంచి వెలువడే రేడియో ధర్మాకి కిరణాలు శరీర అవయవాలకు ఎంతో ప్రమాదకరం. కాబట్టి గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో బయటకు వస్తే ఆ కిరణాలు వారిపై ప్రసరించి గర్భం లోపల బిడ్డకు ప్రమాదం ఏర్పడుతుందని మన పూర్వీకులు భావించేవారు. అందువల్ల వారు ఆ సమయంలో ఇంటి నుంచి బయటకు రాకూడదంటూ, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గంధం, తులసి ఆకుల మిశ్రమాన్ని పూసుకోవాలని సూచించారు. ఎందుకంటే తులసి ఆకులలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంటుంది కాబట్టి. చంద్రగ్రహణం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. చీకటి ఎంత గాఢంగా ఉన్నా అది తాత్కాలికమే, మళ్ళీ వెలుగు తప్పకుండా వస్తుంది. ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మికమైన ఖగోళ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు చూడడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఒక ఆసక్తికరమైన విషయముతో కలుద్దాం. ధన్యవాదములు. లోకా సమస్త సుఖినో భవంతు.